లిటిల్ జాన్ చెట్టును ఫంక్షనల్ హోమ్గా ఎలా మారుస్తాడో చూద్దాం. లిటిల్ జాన్ 3 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాడు మరియు చివరకు ఇల్లు కొనడానికి $1 మిలియన్ ఆదా చేశాడు. ఇటూ పరిగెత్తిన అతనికి ఎట్టకేలకు భూమి దొరికింది. కానీ దాన్ని చూసేసరికి అది కొన్ని అడుగుల సైజులో ఉన్నట్లు గుర్తించారు. అతను కుప్పకూలిపోయాడు. అతను పడుకున్నప్పుడు అతను తన కాళ్లు చాచలేనని మరియు నిద్రపోవడానికి ముడుచుకోవాలని గ్రహించాడు. పంతో లిటిల్ జాన్ ఒక దైవిక మృగాన్ని పిలిచాడు. ఫీనిక్స్ కో. ఒక ఫీనిక్స్ కోడిపిల్ల బయటకు వచ్చి ఒక విత్తనాన్ని జారవిడిచింది. లిటిల్ జాన్ వెంటనే స్పందించి ఒక బోల్డ్ ఐడియాతో వచ్చాడు. మొదట విత్తనానికి నీళ్లు పోసి అది ఒక ఎత్తైన చెట్టుగా ఎదిగేలా చేశాడు. అదనపు కత్తిరించిన మరియు గాల్వనైజ్డ్ చదర ఉక్కు నుండి ఒక ఫ్రేమ్ తయారు. మామయ్య దగ్గర కొంత పాకెట్ మనీ అప్పుగా తీసుకుని ఎక్స్పాన్షన్ స్క్రూలు కొని ఫ్రేమ్ను చెట్టుకు గట్టిగా బిగించాడు. అతను దానిని పర్యావరణ అనుకూలమైన చెక్క పొరలతో చుట్టాడు. అతను చెట్టు చుట్టూ మెట్ల వృత్తాన్ని నిర్మించాడు మరియు సులభంగా చేరుకోవడానికి నిచ్చెనను ఉంచడానికి దిగువ ప్లేట్లో ఒక రంధ్రం తవ్వాడు. అతను గోడకు వ్యతిరేకంగా సుగంధ ద్రవ్యాల నిల్వ క్యాబినెట్ను నిర్మించాడు. అన్ని రకాల సీసాలు మరియు జాడీలను పట్టుకోవడానికి చిన్న గ్రిడ్లతో. దిగువన అతను వంటగది పాత్రల రాక్ని జోడించాడు. అతను గోడపై ఒక టేబుల్ టాప్ను కత్తిరించి దానిపై ఇండక్షన్ కుక్కర్ను ఉంచాడు. పాన్ని వేలాడదీయడానికి మరియు స్థలాన్ని ఆదా చేయడానికి